తోపుడు బండి ద్వారా స్వయం ఉపాధితో జీవిస్తున్న చిరు వ్యాపారుల మీద కూటమి సర్కార్ మళ్లీ పండగల ముందే విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తుంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఆపరేషన్ లంగ్స్ 2 పేరిట ఆక్రమణలు తొలగింపు పర్వం మొదలైంది. జీవనాధారం దెబ్బతింటే తామెలా బ్రతకాలని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగ ముందు ఆపరేషన్ లంగ్స్ చేపట్టిన జీవీఎంసీ ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న వేళ చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖ మహానగరంలో ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించడం తప్పే అయినా తప్పడం లేదనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హాకర్ జోన్లు నిర్మించని జీవీఎంసీ మీద మరి ఏ ఆపరేషన్ చేపట్టాలో కూటమి సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో ఆక్రమణ తొలగింపు జరుగుతోంది. సామాన్యులపై లంగ్స్ 2.0 కార్యక్రమం కఠినంగా, వేగంగా అమలవుతున్న తీరును చూసి ప్రజల్లో ఒకవైపు హర్షం వెల్లువెత్తుతోంది. కానీ అదే స్థాయి కఠినత్వం అనధికార నిర్మాణాలు, అక్రమ భవనాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారుల చిన్న దుకాణాలు నిబంధనల పేరుతో పూర్తిగా ధ్వంసం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పరిమితులను దాటి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై మాత్రం హెచ్చరికలు, నోటీసులతో కాలం గడిపే విధానం కొనసాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని మధ్యలోనే మౌనం పాటించడం వల్ల నిర్మాణాలు పూర్తయ్యేలా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ సహకరిస్తుందన్న ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. జీవీఎంసీ 8 జోన్ల పరిధిలో 2 రోజులుగా 665 ఆక్రమణలు తొలగించారు. తొలి రోజు జోన్ 1 భీమిలి పరిధిలో 18 ఆక్రమణలు తొలగించారు. జోన్ 2 మధురవాడ పరిధిలో 40 ఆక్రమణలు తొలగించారు. జోన్ 3 పరిధిలో 23 దుకాణాలను తరలించారు. జోన్ 4 సూర్యాబాగ్ పరిధిలో 31 దుకాణాలు, తోపుడు బండ్లు తొలగించారు. జోన్ 5 జ్ఞానాపురం పరిధిలో మొత్తం 80 ఆక్రమణలు గుర్తించి చర్యలు చేపట్టారు. ఇక జోన్ 6 వేపగుంట పరిధిలో 80 ఆక్రమణలు గుర్తించారు. లంగ్స్ 2.0 నిజంగా ప్రజాహిత కార్యక్రమం అయితే అది పేదవారికే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టే వారిపైన, ప్రాణాలకు ముప్పు తెచ్చే నిర్మాణాలపై సైతం అమలవ్వాలన్నదే సామాన్యుడి ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో తరలి వచ్చిన చిరు వ్యాపారులు విశాఖ నగరంలో వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లంగ్స్ 2 పేరిట జీవీఎంసీ ఏదైతే బడ్డీలు, తోపుడు బండ్లు తొలగింపు కార్యక్రమం చేపట్టిందో దీంతో చిరు వ్యాపారులు రోడ్డును పడ్డారని చెప్పాలి. ఈ ఏడాది దసరా ముందు ఆపరేషన్ లంగ్స్ 1 చేపట్టిన జీవీఎంసీ అధికారులు ఇప్పుడు ఒకవైపు క్రిస్మస్, మరోవైపు సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న వేళ ఆపరేషన్ లంగ్స్ 2తో చిరు వ్యాపారులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తుంది. ఎంతోమంది వ్యాపారులు స్వయం ఉపాధితో ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళ జీవనం వాళ్ళే సాగిస్తున్న ఈ తరుణంలో జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ పేరుతో తోపుడు బళ్ళు, ఫుట్పాత్ వ్యాపారులను రోడ్డుపై ఆక్రమణలు తొలగించడం అయితే నగరంలో చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఎన్నో దశాబ్దాల క్రితం ఆఖరి జోన్ కట్టమని చెప్పిన జీవీఎంసీ అధికారులు సీతమ్మధార రైతు బజార్ దగ్గర తప్ప నగరంలో ఎక్కడా ఆఖరి జోన్లు కట్టలేదు. ఆఖరి జోన్ల కోసం తయారు చేసిన ప్రతిపాదనలకు ఎప్పుడు మోక్షం కలుపుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు, పాలకవర్గం స్పందించి నగరంలో వ్యాపారాలకు దోహదపడేలా ఆఖరి జోన్లు నిర్మించాలని చిరు వ్యాపారులు మరియు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.